హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా ట్రెండింగ్ అయితే అయిపోయింది. సో అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత తొందరగా నాగ చైతన్య అయితే చేసుకుంటారు అని. అంటే కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ శోభితకి నాగ చైతన్యకి ఈ మధ్య కాలంలో అయితే చాలా రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే శోభితతోనే అయితే ఎంగేజ్మెంట్ అయితే జరుపుకుంటున్నారు. కానీ దీని మీద సమంత రియాక్షన్ ఏంటి అసలు? మరి సమంత రియాక్షన్ ఏంటో ఒకసారి మనం అనుకుందాం. యాక్చువల్లీ ఎవరికైనా బాధ ఉంటది. అంటే సమంతకు కూడా బాధ ఉండొచ్చు. కానీ అఫీషియల్ గానైతే వాళ్ళ మ్యారేజ్ అయితే 2017లో 2021లో అయితే డివోర్స్ అయితే అయినాయి. నాగ చైతన్యకు మరియు సమంతకైతే డివోర్స్ అయినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే మళ్ళీ ఏ గొడవ గాని, మళ్ళీ ఏ రిలేషన్‌షిప్ గాని అయితే పెట్టుకోలేదు. కానీ సమంత మరి ఇప్పుడు ఏమనుకుంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మెయిన్‌గా సమంత రియాక్షన్, సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా తిట్టుకుంటున్నారు అనేదైతే ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాం. కానీ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అయితే చాలా చూస్తున్నాం. కానీ సమంత రియాక్షన్ ఏంటంటే కొంచెం ఎంతో కొంత బాధ ఉంటది. అదే విధంగా అంటే వాళ్ళు అఫీషియల్ గానే ఇద్దరు కనుక్కొని ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, అలాగే ట్విట్టర్‌లో వాళ్ళ అఫీషియల్ గానే ఒక పేజ్‌లో అయితే ఆహ్, మెసేజ్ అయితే పెట్టి డివోర్స్ అయితే తీసుకున్నది మనం చూసాము. కానీ ఇప్పుడు శోభితనైతే ఎంగేజ్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. కొంచెం ఎంతో కొంత బాధ ఉంటది. అదే విధంగా ఆహ్, ఎవరైనా గానివ్వండి అంటే ఎంత మ్యారేజ్ అయింది, డివోర్స్ అయినప్పటికీ ఆహ్, ఒకరిని మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే బాధుంటది. కానీ ఇప్పటికి సమంత అయితే ఎవరితో రిలేషన్‌షిప్ పెట్టుకోలేదు. అంటే డివోర్స్ అయినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకైతే ఎవరితో రిలేషన్‌షిప్ అయితే పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నాగ చైతన్య అయితే సడెన్‌గా అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మార్నింగ్ అంటే రీసెంట్‌గా అయితే ఇప్పుడు మనకి ఈ రోజైతే నాగార్జున గారైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ అంటే మా శోభిత గూడా మన ఫ్యామిలీలోకొస్తుంది అన్నట్టయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. వి ఆర్లీ డే సో, ఇక్కడ మనం చూడొచ్చు. టు అనౌన్స్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అవర్ సన్ Naga Chaitanya to Shobhita Dulpala which took place this morning at 9:42 AM. సో, చూడొచ్చు మనం ఇక్కడ అంటే తను శోభితను గూడా ఇక్కడ మా ఫ్యామిలీలకైతే వెల్కమ్ చెప్తున్నట్లు అయితే అక్కడ మన నాగార్జున గారు గూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. దీని కామెంట్‌లు గూడా అంటే చాలా మంది నాగ చైతన్య ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అది అనుకుంటా చాలా అంటే చాలా కంగ్రాచ్యులేషన్స్ అనుకుంటూ చాలా మెసేజ్‌లు అయితే చేస్తున్నారు. కానీ ఎవరైతే సమంత ఫ్యాన్స్ ఉంటారో మళ్ళీ మోసపోయావు, మళ్ళీ ఇలాంటి రూమర్స్ గూడా చాలా వస్తున్నాయి. అంటే ఆహ్, ఓరి ఎర్రి అనుకుంటా చాలా అంటే కొన్ని బ్యాడ్ కామెంట్స్ గూడా వస్తున్నాయి. కానీ నాగ చైతన్య మన అక్కినేని ఫ్యామిలీకి అక్కినేని ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అంటే మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీనెస్‌గా ఉంది అనైతే అంటున్నారు. మెయిన్ సమంత రియాక్షన్ తీసుకుంటే మాత్రం అఫ్‌కోర్స్ ఎవరికైనా బాధ ఉంటది. అండ్ సమంత అయితే ఇప్పటివరకైతే ఎలాంటి రిలేషన్‌షిప్ అయితే పెట్టుకోలేదు. అలా అని మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి గూడా మళ్ళీ అటాచ్‌మెంట్ అయితే చేసుకోలేదు డివోర్స్ అయినప్పటి నుంచయితే. కానీ ఆహ్, మూవీస్ గూడా ఈ మధ్య కాలంలో సమంత మూవీస్ గురించి గూడా మాట్లాడుకుంటే గనక కొన్ని మూవీస్ గూడా చాలా అంటే చాలా గ్యాప్ ఇచ్చింది. అంటే తన హెల్త్ గూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక హెల్త్ గూడా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ ఎందుకు మరి డివోర్స్ అయింది? అప్పుడెందుకు డివోర్స్ అయింది అని మాట్లాడుకుంటే గనక అప్పుడు కొన్ని మ్యూచువల్ అండర్‌స్టాండింగ్స్ అయితే చాలా అయినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా కొన్ని మూవీస్ గురించి గూడా మాట్లాడుకుంటే అంటే నాగ చైతన్య నేనొద్దు అన్న మూవీస్ గూడా తను ఒప్పుకుంటుంది. తను సైన్ జేస్తుంది. అదే విధంగా కొన్ని రూమర్స్ ఎట్లాంటివి వస్తున్నాయి అనంటే పిల్లలు గూడా అవ్వట్లేదు అని ఇలాంటి రూమర్స్ గూడా వస్తున్నాయి. అదే విధంగా కొన్ని ఆహ్, మూవీస్ గూడా నాకు నచ్చకుండా జేస్తుంది. అదే విధంగా కొన్ని అక్కడక్కడ ప్లేసెస్ గూడా ఉంటుంది అనే ఇలా రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మన ఈ శోభితతోనైతే మ్యారేజ్ అయితే చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా మనకి ట్విట్టర్‌లో లోగా వారు గూడా ఇప్పుడు ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఈస్ ద డేట్ సేమ్ ప్రపోజ్డ్ హిమ్ దే వెయిట్ ఫర్ సేమ్ డేట్ అండ్ ఎంగేజ్డ్ అని గూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. చూడండి అక్కడ సేమ్ సమంతతో ఎలా దిగారో ఇక్కడ గూడా శోభితతోనైతే అలా పిక్స్ దిగడం అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఇవి శోభితతో అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంగేజ్‌మెంట్ అయితే అయిపోయినట్లయితే తెలుస్తుంది ఈ రోజైతే. సో మార్నింగ్ అయితే 9:42కి అయితే ఎంగేజ్‌మెంట్ ముహూర్తం అయితే పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడైతే ఎంగేజ్‌మెంట్ అంటే చాలా సింపుల్‌గా వాళ్ళ ఓన్లీ అక్కినేని ఫ్యామిలీ వారు, అదే శోభిత ఫ్యామిలీ వారు వచ్చి చాలా చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నట్లయితే తెలుస్తుంది. మనకిక్కడ ఒక ఆహ్, మనకొక ఆహ్, ప్రెస్ మీట్‌లో గూడా మనకొక ప్రెస్ మీట్‌లో గూడా నాగార్జున గారైతే చెప్తున్నారు. Okay, Shobita Duripala, she was so good. I mean, I should not say it like this. She was hot in the film. There's something that just so
అంటే ఆల్రెడీ చాలా మూవీస్ చేసింది శోభిత గారు అయితే. 'గూఢచారి' అండ్ 'మేజర్' అలాగే 'PS1' ఇలా చాలా మూవీస్ చేసింది. అదే విధంగా హిందీ దాంట్లో గూడా కొన్ని వెబ్ సీరీస్ గూడా నటించినట్లయితే మనకు తెలుస్తుంది. సో, ఒక ప్రెస్ మీట్‌లో అయితే నాగార్జున గారైతే శోభిత సో హాట్ అనుకుంటా ఇలా కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో, అప్పటినుండే నాగార్జున గారికి శోభిత అంటే చాలా ఇష్టం ఉన్నట్టయితే తెలుసు. అంటే మన ఒక నాగ చైతన్యకి వైఫ్‌గా వస్తే నాకు గూడా ఇష్టమే అన్నట్లు అట్లా అప్పటినుండే చాలా రూమర్స్ అంటే ఇంతకు ముందు గూడా వాళ్ళు ట్రిప్స్‌కి వెళ్ళినట్టు మనకు తెలుసు. అంటే చాలా రూమర్స్ అయితే అప్పుడొచ్చాయి. అదే విధంగా నాగార్జున గారు గూడా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినట్టు దానికి కూడా అంటే శోభితది షోహాస్ అనుకుంటే ఇలా కొంచెం కలిపి పేర్లు పెట్టినట్టు ఇలాంటి చాలా రూమర్స్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అండ్ మెయిన్ సమంత రియాక్షన్ చూసుకున్నట్లయితే గనుక సమంత రియాక్షన్ అఫ్‌కోర్స్ కొంచెం ఎంతో కొంత అయితే బాగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ తన హెల్తీ గూడా ఈ మధ్య కాలంలో తన హెల్త్ గూడా చాలా హెల్తీ ఇష్యూస్ వస్తున్నాయి. అదే విధంగా కొన్ని మూవీస్‌కి గూడా చాలా గ్యాప్ ఇస్తుంది. అండ్ ఒకప్పుడు మాత్రం చాలా ఊపూపిందనే చెప్పొచ్చు. సమంత అంటేనే మనకి ఒక అది మనకు హీరోయిన్‌గా అనుకున్నా గాని ఆయన ఐటెమ్ సాంగ్స్ కనుక 'ఓ అంటావా మామ ఓ అంటావా మామ' అని ఇలా ఎన్నో సాంగ్స్ అంటే చాలా మూవీస్ అయితే సమంత చాలా మూవీస్ తీసింది. ఆయన నాగ చైతన్య, ఆయన సమంత మనకి 2015లోనే 'ఏమయ్య చేసావే' అనే మూవీస్ అప్పటి నుండే వీళ్ళ లవ్ ట్రాక్ అయితే నడుస్తుందని అయితే మనకు తెలిసిందే. అండ్ 2017లో అయితే ఫైనల్‌గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ 2021లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు ఎవరు కూడా ఊహించలేనంతగా వాళ్ళైతే డివోర్స్ అయితే చాలా చాలా సింపుల్‌గా చాలా ఆఫీషియల్‌గా అయితే తీసుకున్నట్లయితే మనకు తెలిసింది. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు ఒకటేసారి మెసేజ్ అయితే పెట్టి, ఒకటేసారి అనౌన్స్ అయితే చేశారు. ఎలాంటి గొడవ లేదు. మాకు ఎలాంటి ఇబ్బందులు అంటే ఇదైతే అఫీషియల్‌గానే మా ఇష్టపూర్వకంగానే డివోర్స్ అయితే తీసుకుంటున్నాం అని అయితే చెప్పినట్లయితే మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు రియాక్షన్ చూసినట్లయితే గనుక సమంతకి అంటే మనకు ఏంటంటే చాలా బాధాకరమైన విషయమే. సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం బాధపడుతున్నారు. అంటే మేబీ వాళ్ళు కొంచెం కలిసే అవకాశం ఉంది ఏమో అని కొంచెం చాలా మందికి ఎవరైతే అక్కినేని ఫ్యామిలీ అంటే నాగ చైతన్యని అదే విధంగా సమంతని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే తెలిసిందే అంటే వీళ్ళు ఎక్కడ కలుస్తారో అని ఒక చిన్న హోప్ అయితే ఉండే. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఇక్కడ ఎంగేజ్‌మెంట్ అయితే శోభితతో అయితే ఎంగేజ్‌మెంట్ అయితే ఈరోజైతే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. శోభితతో అయితే ఎంగేజ్‌మెంట్ అయితే పూర్తయిపోయింది. సో ఫైనల్‌గా అయితే సో చూడొచ్చు. ఒకప్పుడు 2007 అమ్మడం ఒకప్పుడు లవ్ ట్రాక్. అప్పుడు సమంతతో ఎంతో ఇష్టపూర్వకంగా అయితే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడైతే నాగ చైతన్య, శోభితతో అయితే మ్యారేజ్ చేసుకున్నట్ల పిక్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈరోజైతే చాలా హడావిడిగా ఉందనైతే చెప్పొచ్చు. నాగ చైతన్య ఇంటి దగ్గర అయితే చాలా హడావిడిగా ఉంది. అదే విధంగా నాగ చైతన్య ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా మంది అయితే వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా చెప్పనప్పటికీ అయితే సడెన్‌గా అయితే నాగార్జున గారైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో, అసలు ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. నాగ చైతన్య అయితే ఇంత తొందరగా అయితే పెళ్లి చేసుకుంటారు అని. అండ్ ఓవరాల్‌గా మనం అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, సో ఫైనల్‌గా మనం అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే గనక ఇది అందరికీ తెలిసిందే. నాగార్జున గారికి కూడా 2 మ్యారేజ్‌లయినాయి. అదే విధంగా మన యాక్టర్ సుమంత్ గారికి కూడా డివోర్స్ అయింది. అదే విధంగా నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి అనే చెప్పుకోవచ్చు. అండ్ అక్కినేని అఖిల్‌కి కూడా ఎంగేజ్‌మెంట్ ఆగిపోయినట్టు ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇక్కడ మనం చూసుకున్నది అక్కినేని ఫ్యామిలీ అంటేనే రెండో ఫ్యామిలీ అని మళ్ళీ పెళ్లి అని ఒక నేమ్ అయితే వచ్చేసింది. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో అండ్ మీరు గూడా ఈ నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ గురించి ఏమనుకుంటున్నారు? పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్‌డేట్ వీడియోస్ కోసం చూస్తున్నానండి శశి టీవీ.